కలిసి ఆయనకు అప్పగించాం. మరి నిజంగా ఎలా మాట్లాడతారంటే ఆయన చాలా అధ్యక్షుల వారు అన్నారు, ఆయనతో ఉన్న అనుబంధం ఇవన్నిటి గురించి చెప్పమన్నారు. కాబట్టి దేవుని సేవ అంటే వాస్తవానికి ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు నా నోట ఉంచిన ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములను సంవత్సరమును దయా కిరీటం ధరింప చేసి ఉన్నాడు, ఈ జాడలు కలిగెను నాడు. హల్లెలూయా. 16 ప్రవేశించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు పేరిట వందనాలు. అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి డేవిడ్ రాజు గారికి, నాయన డేవిడ్ రాజు గారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిత్యము సంతోషముగా ఉంటూ ప్రభువా నాయన సేవకులందరితో కలిసి, కుటుంబంతో కలిసి, మీతో కలిసి దేవ ఇంతకాలం ప్రభు నీ సన్నిధిలో గడుపుకుంటూ వచ్చారు ప్రభా. అది మీరిచ్చిన కృపయే తండ్రి, నీకు వందనాలు. ఇక మీదట ప్రభు తండ్రి మీ దాసుని ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇంకనూ దీర్ఘాయుష్ను గురించి బలపరిచి జీవించే సంవత్సరం పొడిగించి ప్రభు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి, కుటుంబానికి దీవెనకరంగా చేయండి. మరి 60 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి అయిందంటే నిజంగా మరి చాగల్ మండల యూనియన్ సేవకులు ఇంత ఘనంగా సత్కరించడం అనేది చాలా చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదిగో నాన్న మరి కార్యక్రమంలో తండ్రి